హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్. ఫ్రైడే మార్నింగ్ కోసం నేను ప్రతిరోజు గురువారం నైట్ ఇలానే క్లీనింగ్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే వంట చేసేసి అందరం తినేస్తాము ఎర్లీగా. ఇక అక్కడున్న వేస్ట్ అంతా డస్ట్బిన్లో పడేసి కిచెన్లో ఉన్న గిన్నెలన్నీ ఫస్ట్ అయితే క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుంటానండి. క్లీనింగ్ చేసుకుంటాం కంప్లీట్ అయిపోగానే నెక్స్ట్ గ్యాస్ స్టవ్ ఇంకా గ్యాస్ కౌంటర్ కూడా క్లీన్ చేస్తాను. ఇది కూడా వీడియో తీసి చూపించాలా అని అనుకోకండి. ఒకరికి ఇద్దరికైనా సరే మోటివేషన్గా ఉంటుందని నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకున్నాక నేను షింక్ ఒకేసారి క్లీన్ చేసేసుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ ఇంకా ఎర్లీగా లేవగానే ఫస్ట్ నేనైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తానండి. ఇంకా ఆ టైంలో ఇంకా మనం క్లీనింగ్ అనేది పెట్టుకున్నాం అంటే చాలా లేట్ అయిపోతుంది నాకైతే. అందుకని ముందునైతే ఇలా క్లీన్ చేసుకొని విజిల్స్ అన్నీ క్లీన్ చేసేసుకుంటాను. ఇంకేదైనా ఎక్స్ట్రా పని ఉంటే ఇంకా మార్నింగ్ లేవగానే ఇల్లు క్లీన్ చేసుకుని మాప్ పెట్టుకోవడం అలాంటివి చేస్తాను. ఈ విధంగా నేనైతే విమ్ జెల్ వేసి కౌంటర్ టాప్ని గ్యాస్ని నేను క్లీన్ చేసుకుంటాను. వీక్లీ 3-4 టైమ్స్ అయితే నేను స్టవ్ అయితే వాటర్ పోసి డీప్ క్లీనింగ్ అయితే చేస్తానండి. అలా చేస్తేనే నాకు నచ్చుతుందనమాట. ఇంక ఎట్లయినా క్లాత్ వేసి తుడిచినా నాకు అంతగా నీట్గా అనిపించదు. అందుకే వాటర్ వేసి కడిగితేనే నాకు తలతలగా మెరుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ విధంగా కిచెన్ క్లీనింగ్ అయిపోయాక ఏవేవో లిక్విడ్లు వేసి క్లీన్ చేసే బదులు విమ్ జెల్తోని క్లీన్ చేసుకోండి. లేదంటే కొద్దిగా సర్ఫ్ తీసుకుని వాటర్లో షేక్ చేసుకుంటే మనకి బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి కదా, వాటితో క్లీన్ చేసుకోండి. చాలా ఫ్రెష్గా నీట్గా అలానే గ్లాస్ కూడా షైనింగ్గా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడు మాత్రం వాటర్ అయితే స్టవ్ మీద పోయకండి. మ్యాక్సిమం 90% అందరికీ ఆడవాళ్ళకి తెలిసిన విషయమే. తెలియని వారు ఉంటారు కదా, వాళ్ళ కోసం మాత్రమే నేను చెప్తున్నాను. ఎందుకంటే వేడి మీద పోసామంటే గ్లాసెస్ అనేవి బ్రేక్ అవుతున్నాయి. అప్పట్లో నాకు తెలియదు. నేను అందరూ గ్లాస్ స్టవ్ తీసుకుంటున్నారని ఆత్రంగా తీసుకున్నాను. నాకు 2 వాడినాక తెలిసిన విషయం ఏంటంటే స్టీల్ స్టవ్ అయితేనే కొంచెం మనకి రఫ్ అండ్ టఫ్గా వాడుకోవడానికి చాలా బాగుంటుంది. ఏదైనా పిండి వంటలు చేసుకోవాలన్నా ఎక్కువసేపు పెద్ద క్వాంటిటీలో వంటలు చేయాలన్నా మనకి ఈ గ్యాస్ స్టవ్ అనేది యూస్ అవ్వదని నాకు వాడాక మాత్రమే తెలిసిందనమాట. మీరు ఎప్పుడైనా స్టవ్ తీసుకోవాలనుకుంటే స్టీల్ది మాత్రమే తీసుకోండి. ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేశాను. అక్కడున్న 2 ట్యాప్స్ పైన వాల్ కూడా ఒకేసారి నేను క్లీనింగ్ చేసేసుకుంటాను. మళ్ళా కాకుండా తోమినవన్నీ ఒక సైడ్ పెట్టేసుకున్నాను. అక్కడ కూడా క్లీన్ చేశాను. చూసారు ఎన్ని గిన్నెలు ఉన్నాయో. అన్నీ తినేసాక ఇంకొన్ని అయితే ఉన్నాయి. రైస్ పెట్టుకున్న గిన్నె ఉంది, దాన్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఈలోపు మా పాప అయితే వచ్చింది, తనే తీస్తుంది. అంతకుముందు తీయడం కుదరక పాపం ఇబ్బంది పడేది. ఇప్పుడు చాలా నీట్గానే తీసింది, కాకపోతే కొంచెం షేక్ అయినట్టుంది హ్యాండ్. ఇంక ఈ విధంగా మొత్తం గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా వేడి నీళ్ళు అయితే పెట్టేసుకుని అందరం స్నానాలు అయితే చేసేసామండి. నాకు మహా అయితే ఒక 1 అవర్లోపే అంతా క్లీనింగ్ అనేది అయిపోయింది. చూసారా బిఫోర్ ఇంకా ఆఫ్టర్ ఎలా ఉందో. ఇలా ఉంటే మార్నింగ్ లేవగానే ఎప్పుడెప్పుడు వంట స్టార్ట్ చేద్దామా అన్నంత ప్రశాంతంగా ఉంటుంది. అవి గిన్నెలతో నిండిపోయామనుకోండి, ఇంకా మనకి పని చేయాలంటే ఇంకా అస్సలు విసుగ్గా ఉంటుంది. క్లీనింగ్ అయిపోయేసరికి నాకు 10 అయిపోయింది టైం. చూసారా, ఇప్పుడైతే ప్రశాంతంగా నిద్ర పడుతుంది నాకు. పోతూ చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.